హలో అందరికీ, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను ఈ మధ్య మస్తు బద్ధకంగా ఉంటున్నా. బద్ధకానికి బ్రాండ్లా తయారవుతున్నా. ఎందుకు అనుకుంటున్నారా? ఈ వీడియో దసరప్పుడు తీసిన, అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ వీడియో ముఖాన కూడా చూడలేదు. అసలు ఈ వీడియో తీసినా అని కూడా నాకైతే గుర్తు కూడా లేదు. అట్లుంటుంది మరి మనతోని. అప్పటి వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా అంటే మీరే అర్థం చేసుకోండి నా బద్ధకం ఏ రేంజ్లో ఉందో. ఇక దసరాకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడైతే బతుకమ్మను పేర్చిన తర్వాత చాలానే పూలు మిగిలినాయి. ఇక చామంతి పూలు ఉంటే మా అమ్మ అయితే అల్లమని చెప్పింది. అందుకే పూలైతే అల్లుతున్నా. ఓన్లీ చామంతి పూలే అల్లితే ఏం బాగుంటుంది. అందుకే ఇంట్లో గడ్డి దవనం ఉంటే అదైతే తెంపి చామంతి పూల మధ్యలో పెట్టి అల్లుతున్నా. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చాలామంది ఇట్లనే అల్లుతారు కదా, ఇట్లా తిప్పుకుంటూ. కానీ నాకెందుకో ఇట్లా అల్లడం అయితే అస్సలు రాదు. నా చిన్నప్పటి నుండి నేను వేరేలా అల్లుతా. కానీ ఆ దానికి దీనికి తేడా ఏంటంటే, వాళ్ళు అల్లిన పూలని ఇట్లా సాగదీస్తే సాగుతాయి, కానీ నేను అల్లిన పూలు మాత్రం సాగదీస్తే అన్నీ ఇచ్చుకపోతాయి ఎక్కడికక్కడ. అట్లా ఉంటుంది. మరి ఏం చేస్తాం, నాకు అవ్వట్లేదు నాతోనే అని చెప్పి నాకు వచ్చిందే నేను ప్రొసీడ్ అవుతున్నా. ఇక పూలు అల్లిన తర్వాత మా అమ్మకి ఇచ్చేసిన తర్వాత బంతి పూలు అయితే చాలా ఉన్నాయి. వీటిని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి నేనైతే సూది దారంతో అంత గుచ్చుతున్నా. అంటే దర్వాజాలో పెడితే ఇంకా మంచిగా ఉంటుంది కదా ఫెస్టివల్కి. అందుకే మొత్తం గుచ్చేసి అయితే మా అమ్మకి ఇచ్చేసిన.